హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా 33 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా బీరకాయ 1/2 కిలో తీసుకొని ఇలా తుప్పు తీసేసుకోవాలి. పైన చాకుతో తుప్పు ఇలా తీసుకొని కడుక్కొని ఇలా చిన్న ఉప్పులుగా కోసుకోవాలి. ఇది దీంట్లోకి వేసుకున్నాము. చిన్న ఉప్పు వేసుకొని పైన తుప్పు అయితే జూరేసుకోవాలా, చేదు వస్తుంది. అలాగే శనగిత్తనాలు పొడి అండి, పచ్చి శనగిత్తనాలే, ఏంచకూదు శనగిత్తనాలు ఒక్కలక్కలుగా దంచి ఇలా వేసుకోవాలి పొడి. కానీ 2 రకాలు చేస్తారు, మసాలా పెట్టి చేస్తారు, కొంచెం కారం ఉడకబెడతారు. నేను 2 రకాలు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక రకమే చూపిస్తాను, అది కారం ఉడకబెడతాను బీరకాయ కర్రీ. ఇది పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు, సాల్టు, తెల్లవాయలు దంచిన పేస్ట్ ఇది. అది కూడా దీంట్లోకి వేసేసుకున్నాము. రాళ్ళుప్పు, కొంచెము కొత్తిమీర 2 వేసేసుకున్నాము. ఎర్రగడ్డ కొంచెం వేసుకున్నాము. అలాగే టమోటాలు 2 తీసుకొని ఇలా కడుక్కొని చిన్నగా కోసుకోవాలి, ఇవి కూడా వేసుకున్నాము. అలాగే పసుపు కొంచెం. ఇప్పుడు వాటర్ వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా చేతితో కలుపుకోండి. చాలా బాగుంటుంది ఇలా కారం ఉడకబెట్టుకుంటే. నేను బీరకాయ కానీ బీరకాయ ఫ్రై కానీ చేస్తాను, అది కూడా వీడియో పెడతాను, లాంగ్ వీడియో చూడండి. కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇదైతే పెట్టుకున్నాం, ఉడకనిద్దామండి. ఒక కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తిరువాత వేసుకున్నాం మనము. స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ వెలిగించుకున్నాం. తిరువాత వేసుకోవాలి కదా, పెనం పెట్టుకున్నాం. పెనం హీట్ అవ్వనిద్దాం. వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకున్నాం. అలాగే జీలకర్ర కొంచెం, ఎర్రగడ్డ అండి ఒకటి చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమిరపకాయలు ఒక 4. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. కలుపుకున్నాక వేగనిద్దామండి. తర్వాత అయితే ఎగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీలోకి వేసుకున్నాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.